నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. భారత్ ఎన్నో వింతలు చెప్పలేనన్ని విశేషాల సమ్మిళిత సాగరం. ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు, దేశమంతా తిరిగేయచ్చు, లెక్కలేనన్ని అనుభూతుల్ని పంచుకోవచ్చు. అద్భుత కట్టడాలు, మైమర్మింపజేసే అందాలు, ఇలా మన దేశం ఎన్నో అబ్బురపరిచే వినోదాలకు నిలయమైంది. ఈఫిల్ టవర్ చూస్తే మీరేమంటారు? అబ్బో ఎంత ఎత్తుగా ఉందో అని అంటారు కదా. అలాగే శ్రీశైలం డ్యామ్ ని చూస్తే ఎంత లోతైందో అని, నాగార్జున సాగర్ ని చూస్తే ఎంత పొడవైందో అని అంటుంటాం. వాటిలాగే చెప్పుకుంటూ పోతే మన దేశంలో లోతైనవి, పొడవైనవి, పెద్దవి ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి కూడా ఓసారి తెలుసుకుందాం. సుందర్బన్స్ భారత బంగ్లాదేశ్ మధ్య విభజించబడిన పెద్ద అడవుల రిజర్వ్ ప్రాంతం. ఇక్కడి నేషనల్ పార్క్ ఎక్కువ భాగం బంగ్లాదేశ్ లో ఉంది. అయినా పర్యాటక సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల సందర్శకులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. సుందర్బన్స్ కి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి ప్రతిరోజు కార్లు, బస్సులు నడుస్తాయి. స్థానిక రెస్టారెంట్లు, రెస్ట్ హౌస్లు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంటాయి. నదీ తీరాన ఉన్న లడక్ జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనికి ఆఖరి శాంగ్రిలా, లిటిల్ టిబెట్, ది మూన్ ల్యాండ్, ది బ్రోకెన్ మూన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధరామాలు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు లక్షణీయమైన అంశాలు. ఉత్తరప్రదేశ్లోని మధురాలో దేశంలోకెల్లా అతిపెద్ద రిఫైనరీ పరిశ్రమ ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. యమునా నది ఒడ్డున ఉన్న మధుర భారతీయ సంస్కృతి, నాగరికతలకు కేంద్రంగా ఉంటుంది. దేశంలోని చాలా మంది ప్రశాంత జీవనం కోసం ఇక్కడి ఆశ్రమాలకు వచ్చి వెళ్తుంటారు. మధురాలోని శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ చాలా పవిత్రమైనది. ఢిల్లీలోని ఇగ్నో విశ్వవిద్యాలయం దేశంలో ఉన్న విద్యాలయాలన్నింటిలోనూ అతి పెద్దది. సుమారు 3 మిలియన్ మంది విద్యార్థులు ఇందులో చదువుతుంటారు. హైదరాబాద్, విజయవాడలలో ఇగ్నో స్టడీ సెంటర్లు కూడా ఉన్నాయి. ముంబైలో దేశంలోకెల్లా పెద్ద నౌకాశ్రయం ఉంది. అందుకే తరచూ దీన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తారు. భారత్ కి ప్రధాన ఆర్థిక నగరంగా ముంబై వెలుగొందుతోంది.
అండమాన్ నికోబార్ దేశంలోకెల్లా పెద్ద దీవులు. దీని రాజధాని పోర్ట్ బ్లేయర్. ఒంటరి ప్రదేశాలలో విహరించాలంటే తప్పక ఈ దీవులకు వెళ్లాల్సిందే. అండమాన్లో లెక్కకు మించి బీచ్లు స్వాగతం పలుకుతాయి. వందలాది పక్షులు కిలకిల రావాలు, పూల పరిమళాలు, ప్రత్యేకించి కొత్త జంటలకు అండమాన్ అందాలు ఆనందాలను మరింత పెంచుతాయి. భారతదేశంలో తూర్పు భాగంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా వైశాల్యం రీత్యా అతి పెద్ద నగరం. ఇందులో సినిమా షూటింగ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పురాతన కాలం నుంచి కూడా తూర్పు వర్తకానికి పెద్ద దిక్కుగా ఈ నగరం వ్యవహరించింది. ఇక్కడున్న విక్టోరియా మహల్, హౌరా వంతెన ఈ నగరానికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. పర్వతాల అందాలు వర్ణించతరం కాదు. స్వచ్ఛతకు మారుపేరులా తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని ఉండే ఆ పర్వతాలలో విహరించాలని కోరుకోని వారుండరు. పొగమంచుతో అలరించే హిమాలయ శిఖరాలను జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునేవారు లేకపోలేదు. అలాగే దేశంలోని వింతలు విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. భారత రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది తిహార్ జైలు. ఇది మన దేశంలోనే కాక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం. ఈ జైల్లో 6,251 మందికి సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకంటే ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊసలు లెక్కబెట్టారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో నెలకొని ఉన్న పులార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. అంతేకాకుండా ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఇది పలు జాతుల పక్షులు మరియు చేపలకు ఆవాసంగా మారింది. సాధారణ గుండు చేప, రోజీబార్బ్, దోమచేప, క్రాసోచేలస్ లాటియస్, మంచుజల్ల చేపలు ఇక్కడ ఉంటాయి. చేప ఇక్కడి స్థానికుల ఆహారంలో ముఖ్యమైన భాగం. రాజస్థాన్లోని జైపూర్కి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది సామర్ సరస్సు. ఇక్కడ సముద్రపు నీరు లేకపోయినా ఉప్పును తయారు చేస్తారు. ఇది ఆరావళి కొండల నడుమ ఉంది. వర్షాలు పడ్డప్పుడు ఇక్కడి నీరు బాగా నిండుకుంటుంది. కొండల మీద మడులు చేసి నీటిని నిల్వ చేసి నీటి మట్టం తగ్గినప్పుడు ఎండిపోయిన మడి నుండి ఉప్పును తయారు చేస్తారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరే ఇతర రాజ్యాధినేతకు లేని నివాస గృహం ఒక్క మన రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఢిల్లీలో ఉన్న దీనికి రాష్ట్రపతి నిలయం అంటారు. దీని నిర్మాణంలో ఎక్కడా స్టీల్ ఉపయోగించకపోవడం గమనార్హం. మొత్తం 340 గదులలో 4 అంతస్తులుగా ఉండే ఈ భవనంలో దర్బారు హాలు, అశోక హాలు, డైనింగ్ హాల్, మొఘల్ గార్డెన్లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. దర్బార్ హాలు జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు, అశోక హాలు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలకు, డైనింగ్ హాల్లో ఒకేసారి 104 మంది కూర్చుని భోజనం చేయడానికి ఉపయోగిస్తారు. భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం ముంబైలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ప్రవహించే సట్లెజ్ నదిపై గోవింద సాగర్ అనే మానవ నిర్మితమైన సరస్సు కలదు. ఇది దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. బాక్రా నంగల్ ఆనకట్ట వల్ల ఇది సాధ్యమైంది. ఇక్కడి వంతెన పైనున్న రహదారి ఆసియాలోనే 2వ అతిపెద్ద వంతెనగా నిలిచింది. ఇక శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో టైగర్ వ్యాలీ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది భారత్లోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా పేరొందింది. సుమారు 3568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. సాంస్కృతిక వారసత్వంలో ముస్తాబైన ముగ్ధ మనోహర నదీ ద్వీపం మజులి చరిత్ర, సంస్కృతితో నిండిన గొప్ప ప్రదేశం కావడంతో ఇది అస్సాం రాష్ట్ర ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. మజులి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమే కాకుండా నవీన వైష్ణవ మతానికి అస్సాంలోనే పెద్దపీట కలిగింది కూడా. కోల్కతాలోని బెల్వెడెరే ఎస్టేట్ లో భారత జాతీయ గ్రంథాలయం ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీగా రికార్డుకెక్కింది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రంథాలయంలో 2.2 మిలియన్ల పుస్తకాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేది. భారత్ పాకిస్తాన్ కి సరిహద్దులో 2 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది థార్ ఎడారి. ఇది దేశంలో ఉన్న అతిపెద్ద ఎడారిగా గుర్తింపు పొందింది. అందుకే కాబోలు దీన్ని గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో సహారా ఎడారి ఎలాగో మనకు ఇది అలాగనమాట. ఒక్క జమ్మూ కాశ్మీరే కాదు, దేశంలోని ప్రతి చోట ఎన్నో వింతలు ఉన్నాయి. ముఖ్యంగా కల్కత్తా నగరమే ఓ అద్భుతాల నిలయం. ప్రకృతి పచ్చని చీర కట్టుకుందా అనిపించే పెద్ద పెద్ద పార్కులు, 100 ఏళ్ల క్రితం నిర్మించిన అక్కడి కట్టడాలు అందరినీ ఆకట్టుకుంటాయి. మధ్యప్రదేశ్లోని సాంచీ స్థూపం భూపాల్ నుండి 66 కిలోమీటర్ల దూరంలో సాంచీ గ్రామం వద్ద ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ 3 స్థూపాలు ఉన్నాయి. ఇవి దేశంలోనే పొడవైనవి, పెద్దవి కావడం విశేషం. వీటిని ప్రపంచంలో పురాతన స్థూపాలలో ఒకటిగా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహ దేశంలో పెద్దది. ఈ గుహలో సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం తరచూ పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. ఈ మహాశివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని హుగ్లీ నది ఒడ్డున నేషనల్ బొటానికల్ గార్డెన్ ఉంది. సుమారు 109 హెక్టార్లు విస్తరించి ఉన్న ఈ గార్డెన్ మన దేశంలోనే కాదు, దక్షిణాసియాలోకెల్లా పెద్దది. ఇక్కడ ప్రపంచంలోనే పెద్దదైన మర్రి చెట్టు కూడా ఉంది. వివిధ దేశాల నుంచి తెచ్చిన ఎన్నో అరుదైన మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు.
ఇంతకీ ఈ బొటానికల్ గార్డెన్ వయసు ఎంతో తెలుసా? 226 సంవత్సరాలు పైమాటే. కల్కతా మహానగరంలో ఉన్న ఇండియన్ మ్యూజియం ప్రపంచంలో ఉన్న పురాతన మ్యూజియాలలో అరుదైంది. ఇందులో ఎన్నో అద్భుత కళాఖండాలు ప్రదర్శన కోసం ఉంచారు. ఇది ఏర్పడి సుమారు 200 సంవత్సరాల పైనే అయిందట. ప్రస్తుతం మ్యూజియం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. పంజాబ్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలం. ఇది సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. అమృత్సర్ లో ఉన్న ఈ ఆలయం దేశంలోనే అతిపెద్ద గురుద్వారాగా ఖ్యాతి గడించింది. దీనికి కనీవిని ఎరుగని రీతిలో 400 కేజీల బంగారంతో పూత పోశారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి దేశంలోకెల్లా అతిపెద్ద గుహాలయంగా ప్రసిద్ధి చెందాయి. ఎల్లోరా మొత్తం 34 గుహలు కలిగి ఉంది. ఇందులో ప్రతి మతానికి సంబంధించి కొన్ని గుహలు ఉన్నాయి. అందులో బౌద్ధ మతానికి మొదటి 12 గుహలు, హిందూ మతానికి తర్వాతి 17 గుహలు, జైన మతస్థులకు 5 గుహలు కలవు. హైదరాబాద్ లో ఉన్న లలిత కళా తోరణం, రవీంద్ర భారతి ఎలాగో ముంబైలో ఉన్న శ్రీ షణ్ముఖానంద హాల్ అలాగన్నమాట. ఈ హాల్ దేశంలోకెల్లా పెద్ద ఆడిటోరియంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 2763 మంది పట్టే ఈ ఆడిటోరియాన్ని 1952లో నిర్మించారు. దీంట్లో ఫైన్ ఆర్ట్స్, సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. നവരത്ന വീണയിൽ നാഗസദസിലെ നവരത്ന വീണയിൽ. దేశంలో తెహ్రీ డ్యాం పెద్దదైనప్పటికీ రిజర్వాయర్ కెపాసిటీ పరంగా భాక్రానంగల్ ప్రాజెక్టే ఎక్కువ సామర్థ్యం ఉన్నది. దీన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య సట్లెజ్ నదిపై నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉన్న పరిటాలలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దేశంలోనే కాక ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద విగ్రహంగా చరిత్రకెక్కింది. ఇక్కడున్న అభయాంజనేయ స్వామి విగ్రహం ఎత్తు 135 అడుగులు ఉంటుంది. దీన్ని చూసేందుకు భక్తులతో పాటుగా పర్యాటకులు కూడా తరలి వస్తుంటారు. భారతదేశంలో అతి పొడవైన టన్నెల్ గా కార్బుడే టన్నెల్ ఖ్యాతి గడించింది. 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ కొంకణ్ రైల్వే మార్గంలో ఉంది. మహారాష్ట్ర సమీపంలోని రత్నగిరి నుండి గోవా వెళ్లే రైల్లో ప్రయాణికులు ఈ టన్నెల్ ద్వారానే వెళ్తుంటారు, మధురాభూతిని పొందుతుంటారు. దేశంలోకెల్లా అతి పొడవైన జాతీయ రహదారిగా 7వ నంబర్ జాతీయ రహదారి గుర్తించబడింది. ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించిన దీని పొడవు 2369 కిలోమీటర్లు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారితో ముగుస్తుంది. గంగా నది భారతదేశపు జీవనది, అలాగే హిందువుల పవిత్ర నది. ఈ నది పొడవు 2525 కిలోమీటర్లు.
ఇది 1450 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్లో, 445 కిలోమీటర్లు బీహార్లో, 525 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తోంది. మిగిలిన 110 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరిహద్దులలో ప్రవహిస్తోంది. భారతదేశంలోకెల్లా అతిపెద్ద ఉపనది యమున. ఇది గోదావరి నదికి ఉపనదిగా ఉంది. 1376 కిలోమీటర్ల పొడవున్న ఈ నది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహిస్తోంది. దీని ఒడ్డునే ఎన్నో పర్యాటక పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. హీరాకుడ్ డ్యాం దేశంలోకెల్లా అతి పొడవైన ఆనకట్ట. ఇది ఒరిస్సాలోని సాంబల్పూర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని మహానదిపై నిర్మించారు. ఈ డ్యాం సుమారు 26 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దేశంలోకెల్లా అతి పెద్ద తీరరేఖ ఉన్న రాష్ట్రం ఏదో మీకు తెలుసా? అతి పొడవైన బీచ్ ఎక్కడుందో తెలుసా? అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? పొడవైన హిమనీనందం ఏదో తెలుసా? లేదు కదా? అయితే ఓసారి ఇక్కడో లుక్ వేయండి. దేశంలో అతి పొడవైన బీచ్ గా ప్రాచుర్యం పొందిన మెరీనా బీచ్ తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంది. ఈ బీచ్ మొత్తం పొడవు 13 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బీచ్ కావడం విశేషం. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇక్కడ దేశంలోకెల్లా అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. దీని పొడవు 1366.33 మీటర్లు. దీని తరువాతి స్థానాలలో కొల్లాం జంక్షన్ 1180 మీటర్లు, ఖరగ్పూర్ 1072 మీటర్లతో ఉన్నాయి. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయం కూడా ఉంది. భారతదేశంలోకెల్లా అతి పెద్ద కాలువ. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో ఇది ప్రవహిస్తోంది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో పుట్టి రాజస్థాన్ లోని ధార్ ఎడారితో అంతమవుతుంది. దీన్ని రాజస్థాన్ కెనాల్ అని కూడా అంటుంటారు. దేశంలోకెల్లా అతిపెద్ద తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రం గుజరాత్. సుమారు 1600 కిలోమీటర్లు తీరరేఖ కలిగిన ఈ రాష్ట్రంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి స్థావరాన్ని నెలకొల్పింది. ఎంతో మంది రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పుట్టారు. భారతదేశంలో పొడవైన హిమనీ నదం సియాచిన్. ఇది సుమారు 76 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది హిమాలయ పర్వత ప్రాంతంలో కారకోరం శ్రేణిలో ఉంది. చలికాలంలో సరాసరి 1000 సెంటీమీటర్ల పైనే మంచుపాతం నమోదవుతుంది. భారత్లో అతి పొడవైన రోడ్డు బ్రిడ్జ్ మహాత్మాగాంధీ వారధి. ఈ రోడ్డు వంతెన బీహార్లో ప్రవహించే గంగా నది మీద పాట్నా, హజీపూర్ మధ్య నిర్మించారు. దీని పొడవు 5575 కిలోమీటర్లు. దీన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జిగా పేరుగాంచింది వెంబనాడ్ బ్రిడ్జ్. దీన్ని వలార్పాదం బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. కేరళలోని కొచ్చి వద్ద ఎడపల్లి, వలార్పాదం ఏరియాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వ్యయం 350 కోట్ల రూపాయలు. దీని పొడవు 4.5 కిలోమీటర్లు. మొత్తం 231 పిల్లర్లపై ఈ వంతెన నిర్మాణం జరిగింది. అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జ్ ని పంబర్ బ్రిడ్జ్ అంటారు. భారతదేశపు తొలి సముద్రపు వంతెన ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లే దారిలో ఇది కనిపిస్తుంది. వంబర్ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని, భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. ఇది దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన. దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జి మధ్య భాగం 2గా విడిపోవడం దీని ప్రత్యేకత. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తెహ్రీ డ్యాం.
ఇది దేశంలోకెల్లా ఎత్తైందే కాకుండా ప్రపంచంలోని ఎత్తైన డ్యాంలలో ఒకటి. ఈ డ్యాం భగీరథ నది మీద నిర్మించారు. 8,586 మీటర్ల ఎత్తు ఉండే కాంచనజంగా శిఖరం భారతదేశంలోని ఉత్తర సిక్కిం, నేపాల్ సరిహద్దులో ఉంది. డార్జిలింగ్ నుంచి కనబడే అద్భుతమైన దృశ్యాలకు కాంచనజంగా సుప్రసిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్లోని లేహ్ నుండి హిమాచల్ ప్రదేశ్లోని మనాలి వరకు వెళ్లే రోడ్డు మార్గం ప్రపంచంలోనే అతి ఎత్తైంది. 490 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రహదారిని కేవలం 4.5 నెలల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. మే, జూన్ నుండి అక్టోబర్ మధ్య వరకు ఈ రోడ్డులో రాకపోకలు జరుగుతాయి. దేశంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన జోగ్ ఫాల్స్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది శరావతి నది నుండి ఏర్పడింది. ఈ జలపాతం ఎత్తు 253 కిలోమీటర్లు. దీని చుట్టూ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ చాలా వరకు అన్ని భాషల సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి. బులంద్ దర్వాజా 17వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్ పై అక్బర్ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్థంగా నిర్మించారు. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్ సిక్రీ నగరంలో ఉంది. ప్రశాంతమైన దృశ్యాలను, గోడలపై ఉన్న అందమైన కళను చూసి ఆనందించడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. డ్రాస్ సెక్టార్ దేశంలోకెల్లా చల్లని ప్రదేశం. దీన్ని గేట్వే ఆఫ్ లడక్ అని కూడా అంటారు. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం ఎంతో చల్లగా ఉంటుంది. సంస్కృతి సంప్రదాయాలకు నెలవు భారతదేశం. ఇక్కడి ఆచార వ్యవహారాలు విభిన్నం. అందర్నీ అక్కున చేర్చుకునే తత్వం మనది. అందుకే అన్ని రకాల మతాలు, జాతుల వారు ఇక్కడ నివసిస్తున్నారు. అలాగే ఎన్నో వింతలు, విశేషాలకు కూడా భారత్కు గుర్తింపు ఉంది. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.